ఎడారిలో సెలయేరు. జూన్ 9వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా యందు నమ్మిక ఇచ్చి మేలు చేయు. 37వ కీర్తన 3వ చరణం. ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను. ఆమె చాలా పేదది. రోజు కాయకష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం, జయ జీవితం అనుభవించే క్రైస్తవరాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో ఉంది, సరే కానీ నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాను మరి అని. ఉదాహరణకు చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరి వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవ్వరూ నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే ఇక చాలండి. నాన్సీ గట్టిగా అంది. నేనెప్పుడు అలాంటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేం కలుగదు. ఏమండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి. వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుడి పైన నమ్మకం ఉంచండి. ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నవో ఊహించుకొని భయపడడాలన్నింటినీ మన జీవితాల్లో నుంచి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకుండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీయులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయము 5-6 వచనముల్లో ఈ విధంగా ఉంటుంది. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఆటంకపు నది దారి ఖడ్డమయ్యింది, లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది, అడుగేస్తే మింగేసేలా చూస్తోంది. ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పడుతాను. రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను. చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను. రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం. దాని కొయ్య పలకలు ఒగ్గుతున్నాయి, దాని కమ్మీలు కదిలిపోతున్నాయి. రేపు దాటాల్సిన దాన్ని గురించి ఈరోజు దిగులెందుకు? ఆశ, నిరీక్షణ, నిరంతర స్తుతిగానం. రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను. ఈ రోజుకి అరువు తెచ్చుకోను. ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులు ఎలా దాటాలా అనే చింత ఉండదు. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.